guys, welcome back to one more vlog. Welcome back to Suki Journal. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్, కజిన్స్ ట్రిప్ టు గోవా. సో అందరం ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. ఇప్పుడు నైట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్కి రీచ్ అవుతాము. అండ్ మోర్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మేము కుక్ చేసుకుంటున్నాం. మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి ట్రిప్ అంటే దాంట్లో రోడ్ ట్రిప్ అంటే తప్పకుండా చాలా స్నాక్స్ ఉండాలి. ఎక్కువ మందితో వెళ్తున్నాం కాబట్టి ఫిట్నెస్ ఫ్రీక్స్ కూడా ఉన్నారు మా గ్యాంగ్లో. సో అందుకనే దానికి సంబంధించిన స్నాక్స్ అంతా రెడీ చేసుకొని లగేజ్ అంతా 2 కార్స్ డిక్కీస్ ఫుల్ అయిపోయాయి యాక్చువల్గా. అండ్ వాటర్ క్యాన్స్ కూడా తీసుకొని వెళ్తున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రోడ్ ట్రిప్ కాబట్టి అలాగా మేము మొత్తం లగేజ్ అంతా సర్దేశాము. అందరూ వెయిట్ చేస్తున్నాము. అప్పుడే ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము. అండ్ మేము ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నాము అంటే తప్పకుండా పూజ చేసి స్టార్ట్ చేస్తాము. అలాగే పూజ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా గోవాకు స్టార్ట్ అయిపోయాము. ఇలాగా మా ప్రాసెస్ అంతా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మిడిల్లో ఒక దగ్గర స్టాప్ చేసి ఫుల్ ట్యాంక్, ఎందుకంటే లాంగ్ ట్రిప్ కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించి అగైన్ వి స్టార్టెడ్ టు గోవా. మీరు కూడా మా ఎగ్జైట్మెంట్ చూసేయండి. గుడ్ మార్నింగ్ లేచేసాము. అప్పుకొని కాఫీ టీలు తాగుతున్నాము. చూపిస్తాను ఏదో అనిపిస్తుంది. హాయ్ హాయ్ హాయ్. అందరూ కాఫీ టీలు తాగుతున్నారు. నేను మంచి పిల్లని కాబట్టి అలాంటివన్నీ తాగను. ఇక్కడ చూసారా, ఇదొక మూవీ షూటింగ్ స్పాట్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మేము ఈ ప్లేస్ రీచ్ అయ్యే టైంకి ఒక 6 o'clock అలా అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే చూడగానే ఫాగ్ అంతా. చాలా మూవీస్ ఇక్కడ షూట్ చేశారంట. అలాగా ఆ మార్నింగ్ వ్యూని బాగా ఎంజాయ్ చేశాను నేను. అక్కడ మిడిల్లో ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ నేను వెళ్ళడానికి ట్రై చేశాను. కానీ నడవడం చాలా చాలా భయం వేసింది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్స్లో వస్తుంది చూడండి. మీరు కూడా వర్చువల్గా ఈ వ్యూని ఎంజాయ్ చేసేయండి. అలా కొంతసేపు వ్యూని ఎంజాయ్ చేస్తూ మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. మిడిల్లో కోకోనట్ ట్రీస్ చాలా చాలా ఉన్నాయి. గోవా అంటేనే కోకోనట్ ట్రీస్ కదా. అండ్ ఇది ఒక పురాతనమైన నేపాలీస్ టెంపుల్ అంట. ఇక్కడ మేము కొంతమందిని చూసాము. నేపాలీస్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పులు లేకుండానే అక్కడ నడుస్తూ ఉంటారు కదా, మాంగ్స్ అంతా అక్కడ ఉన్నారు. అండ్ ట్రావెల్ వ్యూ ఉంటుంది కదా, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను రోడ్ ట్రావెల్లో. ఇక్కడ నేను టైం 9 అయింది, అందుకని హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. విన్నారు కదా, అందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎంత ట్రావెల్ చేసుకుంటూ ఫైనల్గా బీచ్ చూడగానే అందరికీ ఇంకా గోవాకి రీచ్ అయిపోయాము అన్న ఒక ఎక్సైట్మెంట్తో అందరూ షౌట్ చేయడం స్టార్ట్ చేసాము. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడన్నా ఏదైనా ప్లేసెస్కి వెళ్తే ఫైనల్గా రీచ్ అయితే సాటిస్ఫాక్షన్ వేరు కదా. అండ్ మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే సౌత్లో ఉన్న పెలోలం బీచ్. అండ్ బీచ్ సైడ్ మేము రూమ్స్ తీసుకోవాలి అని అనుకున్నాము. అందుకనే బీచ్కి వచ్చి అక్కడ రూమ్స్ వెతకడం స్టార్ట్ చేసాము. ఫైనల్గా గోవాకి వచ్చాము. చాలా ఎండగా ఉంది, అంటే మేము వచ్చేటప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి అందుకని జుట్టంతా బైక్ కట్టేసి అలా చూస్తా ఇప్పుడు అలా రూమ్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. నడుస్తూ ఉన్నాను. డ్రెస్ మార్చుకొని వచ్చి హోటల్లో దుంకేస్తాను. మా కజిన్స్ వెతికి ఫైనల్గా బీచ్ సైడ్ వ్యూ ఉన్న హట్స్ మాకు దొరికాయి. అందుకని ఇంకా కార్లో ఉన్న లగేజ్ అంతా తీసుకొని రూమ్కి వెళ్ళి రూమ్ చెక్ఇన్ చేసేసాము. ఇది ఆఫ్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది రష్ లేరు. మెయిన్గా పెలోలం బీచ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మా రూమ్ టూర్ చూసేయండి. జస్ట్ ఎ క్విక్ రూమ్ టూర్ ఇది.
రూమ్ అయితే చాలా బాగుంది. ఇది ఏసీ హట్స్. మేనేజ్మెంట్ కూడా చాలా బాగా క్లీన్ చేయడం కానీ అన్నీ బాగా చూసుకున్నారు. 3 days మేము ఇక్కడే స్టే చేసాము. అండ్ నెక్స్ట్ క్విక్గా రెడీ అయిపోయి బీచ్లోకి వెళ్ళి పడిపోయాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ రోజు ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏంటంటే ఫస్ట్ డేని. మీరు కూడా మా ఎంజాయ్మెంట్ చూసేసేయండి. మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు నేను, చందన, పండు అండ్ ఇంకా అందరూ కలిసి వెళ్తున్నాము. అందరూ వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు వీళ్ళంతా అయిపోయాక విల్ స్టార్ట్. బీచ్లో బాగా ఆడుకొని రెస్ట్ తీసుకొని డిన్నర్ చేద్దాము అని చెప్పి రెడీ అయ్యి బయటకు వచ్చాము. అంతలో మా హట్స్ పక్కనే రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అందుకని అలా స్నాక్స్ తింటున్నాము ఇక్కడ నుంచి మేము ఇప్పుడు డిన్నర్ చేసేసి అలా ఒక చిన్న వాక్ చేసి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. ఇది మా డే 1 ట్రావెల్ నుంచి డే 1 ఇలా ఎండ్ చేసాము.